హాయ్, మనకు ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది కదా. ఈ బాక్స్ అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఏంటంటే నేను ఆల్రెడీ డ్రా చేసిన కొన్ని షీట్స్ ఉన్నాయి. వాటికి ఫ్రేమ్స్ బయట కాకుండా ఒకసారి ఆన్లైన్లో చేసి చూద్దామని జస్ట్ తీసుకున్నాను. సో ఇది ఎట్లున్నది అనేది ఈ వీడియోలో మీకు చూపెడతా. మొత్తం నేను 5 ఫ్రేమ్ వర్క్ అంటే నాకు అయితే ఒక 3 షీట్స్ ఉన్నాయి. సో వీటికి నేను ఎక్స్ట్రా 2 అట్లా ఉంటే బాగుంటుందని మొత్తం 5 ప్యాక్ ఉన్నటువంటి ఈ ఫ్రేమ్స్ అయితే నేను తీసుకున్నాను. వీటి క్వాలిటీ మరియు వీటి ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే వీటి ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చూపెడతా. సో నేను ఆల్రెడీ ఒకటి చేశాను, బట్ అది వీడియో రికార్డ్ చేయలేదు ఈ వీడియోలో. సో ఎట్లా చేయాలి, ఎట్లా మేక్ ఓవర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపెడతా. సో ఇది మనకు A4 సైజులో ఉన్నటువంటి ఫ్రేమ్. ఈ క్లిప్ టైపు మొత్తం 4 వైపులా ఉన్నాయి. ఒక 2 వర్టికల్ మరియు హారిజాంటల్గా మనకు వాల్ మీద పెట్టుకోవడానికి హుక్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఉన్నటువంటి షీట్స్ కూడా A4 సైజు. సో మనకు ట్రాన్స్పరెంట్ ఒకటి ప్లాస్టిక్ A4 సైజులో ఉన్నటువంటి ఒకటి ఉంది. మరి ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ సైడ్ మనకు షీట్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ గ్రిప్ కోసం అని పెడతారు కదా బయట, ఎట్లాగో సేమ్ అట్లనే మనకు అదే మెటీరియల్తోనైతే దీంట్లో ఉంది. ఒకసారి చూడండి. సో మన దగ్గర ఉన్నటువంటి ఇది A4లో డ్రాయింగ్ షీట్. ఇది నేను ఆల్రెడీ డ్రా చేసిన. సో కాకపోతే ఇది ఏంటంటే A4 సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉంది. సో ఇది వెనక సైడ్ ఉన్నటువంటి అట్ట ఇది చాలా గట్టిగా ఉన్నది. గట్టిగా అంటే మరీ అంతేం కాకుండా జస్ట్ సపోర్టింగ్ అయితే ఉన్నది, పర్లేదు. సో నా దగ్గర ఉన్నటువంటిది A4 సైజ్ కన్నా కొంచెం సైజ్ పెద్దగా ఉంది. సో దీన్ని నేను కట్ చేసి ఈ ఫ్రేమ్కి నేను యాడ్ చేస్తా. ఇంతకుముందు మనకు A3 సైజులో ఉన్నట్టు పేపర్ ఉండే. సో దాని నుంచి నేను డివైడ్ చేసుకున్నా, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. సో దాన్ని నేను జస్ట్ డ్రా చేసి అట్లా పెట్టాను. సో మనకు బయట ఒక ఫ్రేమ్ చేయడానికి దగ్గర 250 దాకా తీసుకుంటారు. సో ఒకసారి అయితే ఆన్లైన్లో చూద్దామని నేను ఆర్డర్ తీసుకున్నా. మెటీరియల్ అయితే బాగానే ఉంది, సేమ్ అలానే. కాకపోతే మనకు గ్లాస్ కాకుండా ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ వచ్చింది. సో ఇది కూడా బాగానే ఉంది. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ డ్రా చేసిన డ్రాయింగ్ షీట్. ఇది మనకు వచ్చిన ఫ్రేమ్లో సెట్ చేయాలి. అది ఎట్లా సెట్ చేయాలన్నది ఈ వీడియోలో చూపెడతా. ఓకే, ఫస్ట్ ఇది మనకు ఒక ప్లాస్టిక్ షీట్ వచ్చిందని చెప్పాను కదా. సో దీనికి 2 లేయర్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్. సో మిడిల్లో మనకు కావాల్సినటువంటి షీట్ ఫస్ట్ లేయర్ తీసేసిన తర్వాత సో మనం డ్రా చేసిన షీట్ని జస్ట్ ఇట్లా పెట్టేసిన తర్వాత, ఎందుకంటే డస్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, అవునా. సో డస్ట్ పడడానికి ఛాన్స్ లేకుండా జస్ట్ అట్లా పెట్టేసి ఆపోజిట్ ఉన్నటువంటి లేయర్ కూడా తీసేద్దాం మనం.
ఇట్లా వన్ వన్ బై వన్ లేయర్ తర్వాత సెకండ్ లేయర్ కూడా తీసేసి జస్ట్ ఫ్రేమ్లోకి ఫిక్స్ చేయడమే. నెక్స్ట్ ఈ క్లిప్స్ అని క్లోజ్ చేస్తే అయిపోద్ది. జస్ట్ హుక్కి ఒక గ్రిప్ టైప్ ఉంటుంది. ఆ గ్రిప్ని జస్ట్ అట్టాకి ప్రెస్ చేసి మనకు ఫస్ట్ ఎట్లయితే వచ్చిందో సేమ్ అట్లానే పెట్టేయాలి.